హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను మామిడికాయ పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఆల్రెడీ ఈ పాలకూర కానీ దేంతో అయినా పప్పు తెలిసే ఉంటుంది. కానీ ఈ విధంగా పప్పు పక్కన ఉడికించుకొని పోపులో పాలకూర మామిడికాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా పప్పు చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అసలు కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా అది కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఇందులో నెయ్యి కానీ ఇంగువ కానీ అస్సలు స్కిప్ చేయకుండా వేసుకుంటేనే అంత టేస్టీగా ఉంటుంది. అలానే మెంతులు కూడా ఇవి స్కిప్ చేయకుండా వేసుకోండి. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే పోపులో వేసుకున్నాను మధ్యలో. అందులో పావు స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. వాటిని ఎర్రగా వేయించుకోవాలి. అలానే జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ముందుగా అయితే వీటిని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అది కాస్త వేగాక ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాల్సిన పని లేదు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టార్టింగ్లోనే వేసేసుకోవచ్చు. నెయ్యి అలానే సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. వాటినైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అయితే కారం వేసుకుంటున్నాను. అలానే పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే పచ్చిమామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 days తర్వాత పప్పు చేస్తున్నాను తీసుకొచ్చిన తర్వాత, కాబట్టి కాస్త పండిపోయింది, ఎక్స్క్యూజ్ చేసేసేయండి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకొని రెండింటిని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన పని లేదు. ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత పాలకూర ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఆకుకూరను మంచిగా పోపులో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఆకుకూర అనేది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులోనే మంచిగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే నేను పప్పునైతే 1 కప్పు కందిపప్పు, పావు కప్పు దాకా పెసరపప్పును వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని వేసుకున్నాను. ఇందులోనే కావాలంటే మీరు కాస్త పసుపు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. దాన్ని అయితే మంచిగా పప్పు గిత్తితో మెదిపేసుకొని ఇందులోకైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పప్పు అయితే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే చాలు, చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులోనే నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు, మనం తినేటప్పుడు రైస్లో వేసుకున్నా పర్లేదు. కానీ కాస్త నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ చపాతీలో కానీ ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మేమైతే మాత్రం వేడి అన్నంలోకి అలానే బెండకాయ ఫ్రై కాంబినేషన్తో తింటామండి, భలేగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.